నిండా భగవంతుడి యొక్క రూపాన్ని నింపుకొని ఒక్కసారి గోవిందనామ స్మరణము నోరారా చేస్తే చాలు కదా. ఎంతో గొప్పదైనటువంటి అదృష్టాన్ని మనందరం కూడా పొందవచ్చు. అదుగో నిత్యము భగవత్ సేవలో ఉండేటువంటి స్వాములందరినీ కూడా మనందరం చూస్తూ ఉన్నాము. ఒకటే సంకల్పము ఏమిటంటే తవ దాస్య సుఖైక సంగినాం భవనేష్వస్తు వికీట జన్మమే. ఓ గోవింద, నాకు ఈ మానవ జన్మమే గొప్పదనేమి భావన లేదు. నాకేదైనా చిన్న కీటక రూపంలో అయినా కూడా జన్మనివ్వు, చాలు, పర్వాలేదు. కానీ ఆ కీట రూపంలో నీవిచ్చేటువంటి జన్మ ఎక్కడ ఉండాలో తెలుసా? నిత్యము నిరంతరము నీ సేవ చేసుకునేటువంటి భాగవతుల ఇంటిలో ఇవ్వు. ఆ భాగవతుల ఇంటిలో ఉండేటువంటి భాగ్యం నాకు మానవ శరీరంతో కలగకపోయినా పరలా, ఒక చిన్నదైనటువంటి కీటక రూపంలో కలిగినా కూడా నా జన్మ గొప్పగా భాగ్యం పొందుతుంది. అందుకే తవ దాస్య సుఖైక సంగినాం భవనేష్వస్తు వికీట జన్మమే. కానీ ఇతరావసతేషు మాస్మభూతు అభిమే జన్మ చతుర్ముఖాత్మనా. నీ సేవ చేయనటువంటి వారు, నీ నామమును స్మరించినటువంటి వారి దగ్గర మాత్రం ఎప్పుడూ కూడా నాకు జన్మము ఇవ్వకు. అదిగో మా కనుల నిండా నేడు దర్శనమిస్తూ ఉన్నారే చక్కగా వైష్ణవాగ్రేసరులందరూ కూడా భగవన్ నామాన్ని స్మరణ చేస్తూ ఉన్నారే. అటువంటి వారితో నియము కనుక, స్నేహము కనుక ఇచ్చినట్లయితే, అటువంటి భాగవతులతో గడపగలిగేటువంటి క్షణములు ఈ జీవితంలో కొన్ని ఇచ్చినట్లయితే చాలు, ఆ క్షణములే పునరావృత్తి రహిత శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందేలాగా గొప్ప భాగ్యాన్ని మా అందరికీ కూడా ఇవ్వగలవు. ఎందుకంటే అలా ఉండగలగడమే జీవితంలో ఎంతో గొప్ప బలము మనకు కలిగినట్టు లెక్క. మనమందరం కూడా అనుకుంటూ ఉంటాం, నా దగ్గర చాలా ఉన్నదండి, ఆస్తి పాస్తులు ఉన్నవి, నాకు చాలా శక్తి ఉన్నది, నేను ఎంతో బలవంతుణ్ణి అనుకుంటాం. కానీ ఆ బలం కానే కాదు. ఏది నిజమైనటువంటి బలం అంటే, గోవిందుడి మీద భక్తి ఉందా నీవు బలవంతుడివి, భక్తి లేదా నీవు బలహీనుడు. అందుకే అంటున్నారు, బలవతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వుండట్టి విభుడు బలము సురేంద్ర. నిజమైనటువంటి బలం ఏమిటో తెలుసా? బలవతులకు బాగా బలము కలిగినటువంటి వారికి, దుర్బలులకు బలము లేనటువంటి వారికి కూడా బలం ఉన్నది. బాగా బలము ఉన్నటువంటి వాడే బలవంతుడు, వాడు అన్ని కార్యములు చేయగలడు అని చెప్పి నీవు అనుకుంటావేమో, అది నీ భ్రమయా కాదు. బలహీనంగా ఎవరైనా నీ కంటికి కనపడితే పాపము వారు ఏమీ కూడా చేయలేరని అనుకుంటావేమో, అది కూడా నీ భ్రమేనయ్యా. అతనికి బలమున్నది, ఇతనికి బలమున్నది, కంటికి కనపడుతున్నటువంటిది బలము కాదు. అతని హృదయంలో గోవిందుడి మీద భక్తి ఉందా, అతను బలవంతుడే లెక్క. అందుకే బలవతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు నారదుడు అంటూ ఉన్నాడు. సకల బ్రహ్మదేవతలందరికీ కూడా బ్రహ్మాది స్తంభ పర్యంతము ఈ లోకములో ఉన్నటువంటి సకల ప్రాణులందరికీ కూడా ఎవరైతే బలంగా ఉన్నాడో, అదిగో మన కంటికి కనపడుతున్నటువంటి గజరాజులు చాలా బలమని మనం అనుకుంటాం. కానీ అది బలం కాదు. ఆ గజరాజుల యొక్క హృదయంలో గోవిందుడు కొలువై ఉన్నాడు కదా, అదే వాటి యొక్క బలం, భాగ్యం, అదృష్టం. బలవతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్ర. అందరికీ బలమైనటువంటి వాడు నా హృదయములో కూడా ప్రతిష్ఠితుడైనట్లయితే ఎలా అవుతాడు? హృదయంలో ప్రతిష్ఠితుడు భగవంతుడు. అదేవైనా సామాన్యమైనటువంటి చిన్న విషయమా కానే కాదు. చాలా గొప్పగా భక్తి ప్రపత్తులతో మన జీవితాన్ని మనం గడపాలి. అలా గడుపుతూ ఉంటే మన హృదయ గుహలో భగవంతుడు ప్రతిష్ఠితుడవుతాడు. అలా ఒక్కసారి ప్రతిష్ఠితుడయ్యాడు అనంటే మనం ఎంతో బలం కలిగినటువంటి వారమవుతాము. బలం అంటే లౌకిక బలము కాదండి, పొరపాటు కాదది. లౌకిక బలం అనుకుంటే మనది పొరపాటే, అటువంటిది కాదు బలం అంటే. బలము అనంటే ఏమిటి అనంటే
భక్తి కలిగి ఉండడమే గొప్పదైనటువంటి బలమని శాస్త్రము చెబుతూ ಡ್ಯಾಡಿ, ನಾನು, ನಮ್ಮ ಬ್ರದರು ಎಲ್ಲ ಹೋಗ್ತಿರೋ ಇವತ್ತು. ಬಟ್ ಎಷ್ಟಲ್ಲಿ ಮಿಸ್ ಆಗಿದೆ ಅಷ್ಟೇ. ಟ್ರೈನ್ ಚಾರ್ಜ್ ಎಲ್ಲ ತತ್ಕಾಲ್ ಮಾಡಿಕೊಂಡು ಆಲ್ರೆಡಿ. కంసునికి అల్లుడాయను నరకాసురుని తండ్రి నడురేగి జనించే అరురు ಸೇವೆಗೆ ದುಡ್ಡು ಕಟ್ಟಿ ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ. ಅದಕ್ಕೆ 5 ವರ್ಷ 6 ವರ್ಷ ಆಗುತ್ತೆ, ಹೇಳೋಕ್ಕಾಗಲ್ಲ. ಸೇವೆ ತಗೊಳುತ್ತೆ. ನಾವಲ್ಲಿ ಸೇವೆಗೆ ಹೋದಾಗ ಇಷ್ಟೊಂದು ಕ್ಲಿಯಾರಿಟಿಯಾಗಿ ನೋಡೋಕ್ಕಾಗಲ್ಲ ಭಗವಂತನ. ಆದರೆ ಇಲ್ಲಿ ಫೋನಲ್ಲಿ వైభోగవాలు ನೋಡ್ಬೋದು ನೋಡಿ. బుద్ధిక పాండవులకు ఉదయించే మేన భావ బుద్ధితో వసుదేవుని పుత్రుడాయను ఉద్దండపు గొల్లె తలకు పొగి మగడు కలిగే ఉద్దండపు గొల్లె తలకు పొగి మగడు కలిగే పెద్దవాడై మేలు చేసి పెంచరే ఈ బాలుని ఇన్నేసి వావులతో ఇందరి పాల కలిగి విన్న పెద్దై మేలు చేసి పెంచరే ఈ బాలుని ಸಾಗರಕ್ಕೆ ಸೇರೈತೆ. మాత్ర వ్యవస్థ నేర్చిన శిష్టులకు నిధానము ಮಾಡ್ತಾರೆ ವ್ಯವಸ್ಥೆ అనుగ్రహించినావు. ఆ 2 చేతులు జోడించి నీ పాదముల చెంత నమ్రతగా నిలవగలిగేటువంటి స్థితి మాకిస్తే చాలు. అంజలినా అంతటితో సరిపోదుగా చేస్తున్నటువంటి ఆ గోవిందనామ స్మరణ వల్ల బద్ధేనాంజలినా నతేన శిరస గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనే నోత్కీర్ణ బాష్పాంబునా. అలా గోవిందనామస్మరణ చేస్తూ ఉంటే మాకే తెలియకుండా మా శరీరమంతా కూడా అణువణువు రోమాంచితమైపోతూ ఉంటే, మాకే తెలియకుండా మా కండ్లలో నుంచి ఆనంద బాష్పములు జాలువారిపోతూ ఉంటే, అలా 2 చేతులు జోడించినటువంటి ఆ చేతులతో గర్వమును తీసేసినటువంటి ఆ శిరస్సును కూడా కలిపి మాకే తెలియకుండా నీ నామస్మరణ ఆనందాన్ని మేము పొందుతూ ఉంటే, అలా పొందుతున్నటువంటి ఆనందంలో శరీరమంతా కూడా అణువణువు పులకించిపోతూ రోమాంచితమైపోతూ ఉంటే, పరవశంతో గోవుంటిని చెంత గనక మనం ఉండగలిగితే చాలు. ఈ జన్మమునకు ఇంకేం కావాలి? ఇంతకన్నా గొప్పదైనటువంటి ఐశ్వర్యం, ఇంతకన్నా గొప్పదైనటువంటి భాగ్యం ఇంకేదైనా ఉంటుందా? సంపదో నైవ సంపద విపదో నైవ విపద విపద్విస్మరణం విష్ణోః సంస్మరణం సంపదుచ్యతే అని కదా అంటున్నారు. నిజానికి సంపదలు అని మనం అనుకుంటూ ఉంటాం. నా దగ్గర అంత ఉన్నది ఇంత ఉన్నది, భగవన్నామైనా కూడా ఈ జీవితంలో ఒక రోజు గడిచిపోవడం, ఇంతకన్నా విపత్తు ఇంకేది కూడా లేదు. ఒక్కసారైనా గోవిందుడిని మనసారా తలుచుకోకుండా, భగవంతుడి యొక్క నామాన్ని ఒక్క నామమైనా పలుకకుండా ఏదైనా ఒక రోజు మన జీవితంలో గడిచిపోయిందా? నిజంగా ఆ రోజు విపత్కరమైనటువంటి రోజు తప్ప ఏదో వస్తుందనేటువంటిది విపత్తు కానే కాదయా. గోవిందుడిని మరచిపోవడమే విపత్తు అంటున్నారు. విపద్విస్మరణం విష్ణో. మరి సంపద అంటే ఏమిటండి? సంస్మరణం సంపదుచ్యతే. సంస్మరణ నీవు చేసేటువంటి సేవ కైంకర్యము అదే గొప్పదైనటువంటి సంపద అని చెబుతూ ఉన్నారు.
మరి మనందరం ఎంత గొప్ప సంపత్తు కలిగినటువంటి వారము. ఈ పున్నమి రోజున ఈ పున్నమి గరుడ సేవ ప్రత్యక్ష ప్రసారాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారముల ద్వారా చూస్తూ గోవిందుడి యొక్క విశేషములన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఎంతో గొప్పగా స్వామిని వీక్షించగలుగుతూ ఉన్నాము. అంటే ఇంతకన్నా గొప్పద సంపద ఇంకేమున్నది? మరి ఆ సంపదతో గోవిందుడిని ఆరాధిస్తాం. పాదాలు పూజించే ప్రేమమెక్కు ఆవుదా కాని నువ్వొచ్చి అంత్యమేళము కంటే ఆవుదా కాని నువ్వొచ్చి అంత్యమేళము కంటే నామగు అనాథ రక్షణ ఆశ్రిత గర్వించుటకంటే హరయని దాసులెంకు హరిని ప్రసాద దీవినై గర్వించుటకంటే హరయని దాసులెంకు తెరవున నీ చెవిలో విన్నపాలు తెరవున నీ చెవిలో తెరవున నీ చెవిలో విన్నపాలు సేయుకంటే ధరణి ఊడిగా కాండ్ల లభించుటెప్పుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విపుడా నీవు మాకు. హరియను రెండక్షరములు హరించును పాతకముల నంబుజనాభ హరిని నామ మహాత్మ్యము హరి హరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. హరి అనేటువంటి రెండక్షరములు చాలు. ఆ రెండక్షరములు సకల పాతకములన్నింటినీ కూడా హరించి వేస్తాయి. అలాంటి హరినామ స్మరణతో ఈ రోజున పున్నమి గరుడ సేవను మనందరం కూడా వీక్షించాం. అదుగో స్వామిని దర్శించడానికి వచ్చినటువంటి సకల తీర్థములను సకల దేవతలందరికీ కూడా మంగళ హారతులు సమర్పించినటువంటి అర్చక స్వాములు ఎంతో గొప్పగా స్వామివారి యొక్క సేవా సౌందర్య భాగ్యాన్ని మనందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనాన్ని అందించినారు. ఆ స్వామి వారి యొక్క మంగళ హారతులన్నింటినీ కూడా మనం ఎంతో చక్కగా దర్శనం చేసుకుంటూ హరి అను రెండక్షరములు హరి హరి అని చెప్పి రెండక్షరములు మనందరం కూడా పలకాలి. అలా పలుకుతూ ఉంటే చాలు. హరించును పాతకముల నంబుజనాభ సకల పాతకములన్నీ కూడా పోతాయి. హరిని నామ మహాత్మ్యము అటువంటి దయా హరి నీ నామము యొక్క మహాత్మ్యం అలాంటిది. హరిని నామ మహాత్మ్యము హరి హరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. కాబట్టి హరి హరి అంటూ హరినామ స్మరణలో ఉండేటువంటి గొప్పదైనటువంటి మాధుర్యాన్ని ఆస్వాదనం చేసే ప్రయత్నం చేస్తూ ఈ పున్నమి గరుడ సేవ చివరి క్షణాలలో ఎంతో చక్కగా స్వామునిస్తున్నటువంటి ఆ మంగళ హారతులను మనమందరం కూడా దర్శనం చేసుకుందాం. మనందరికీ కూడా తెలిసినటువంటి ఎంతో చక్కనైనటువంటి శ్లోకము మంగళ శ్లోకము శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం అంటాం మనందరం.
అంటే ఏమిటి అర్థం? శ్రియకాంతాయ. శ్రియ అంటే శ్రీదేవి యొక్క ప్రభువైనటువంటి ఆ దేవదేవుడి చేత, దేవదేవుడికి కళ్యాణ నిధయే, సకల కళ్యాణ గుణములన్నింటికి కూడా ఆధారమైనటువంటి ఆ గోవిందుడికి అర్థినాం నిధయే, వచ్చినటువంటి తన యొక్క బాధలను చెప్పుకోవడానికి ఎవరైతే ఆశ్రిత జన వత్సలుడుగా స్వామి ఉన్నాడో ఆయన దగ్గరికి ఎవరొచ్చినా కూడా వారి బాధలన్నింటినీ కూడా పోగొట్టగలిగేటువంటి ఆ గోవిందుడికి నీల దేహ దానవ వైరి క్షీరాభిషయన యదుకుల వీరా ననుగావు కరుణ వెలయగ కృష్ణ. ఎంతో చక్కగా స్వామికి శరణాగతి చేస్తూ స్వామికి మనమందరం కూడా ప్రార్థన దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పక్షివాహన గోవింద, పాండవ ప్రియనే గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. లాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, ధరణి నాయక గోవింద, దినకర తేజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ಅಲ್ಲೇ ರೆಡಿ ಮಾಡಿದ್ರು
ప్రసన్నమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అభయమూర్తి గోవింద ఆశ్రిత వరద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అన్నదాన ప్రియ గోవింద అన్నమయ వినుత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఆశ్రిత రక్ష గోవింద అనంత వినుత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಅದರಿಂದ ಭಗವಂತ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ. ಶ್ರೀಹರಿ ಎಲ್ಲರೂ ತಿರುಪ್ತಿಗೆ ಹೋಗಿ ಭಗವಂತನ ನೆನೀರಿ. ಆದಷ್ಟು ಭಗವಂತನ